హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఓ సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ హారర్ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది మీలా ఓ 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దయ్యాల కథలోకి. అది ఒక రైల్వే స్టేషన్. ఎముకలు కొరికే చలిలో రాత్రి 1 గంట సమయంలో అక్కడికి ఒక ట్రైన్ వచ్చి ఆగింది. సరిగ్గా 1 నిమిషం తర్వాత ఆ ట్రైన్ అక్కడి నుంచి శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో మళ్ళీ అక్కడి నిశ్శబ్దం రాజ్యమేలింది. అదే రైల్వే స్టేషన్లో ఒక అబ్బాయి బ్యాగ్ తగిలించుకొని ఆ ప్లాట్ఫామ్లో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఎవరైనా కనిపిస్తారేమో అని ఆ అబ్బాయి చుట్టూ చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరూ కనిపించడం లేదు. ఆ రైల్వే స్టేషన్లో అంతకుముందు వచ్చిన ట్రైన్ నుంచి తను తప్ప ఎవ్వరూ దిగలేదు. అతనికి అది కొద్దిగా అనుమానాస్పదంగా అనిపించినా దాని గురించి పెద్దగా ఆలోచించకుండా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వేగంగా స్టేషన్ నుండి బయటికి వచ్చేశాడు. కనీసం బయటైనా ఎవరైనా కనిపిస్తారు అని అతను అనుకున్నాడు. బట్ బ్యాడ్ లక్. స్టేషన్ నుండి బయటకు వెళ్ళాక కూడా అతనికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే అక్కడ ఒక్కరు కూడా లేరు. దేవుడా, అసలే చలి చంపేస్తుంది అనుకుంటే ఇక్కడేమో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదే. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన ప్లేస్కి ఎలా వెళ్ళాలి? కనీసం ఒక్క వెహికల్ కూడా లేదేంటి అని మనసులో అనుకుంటూనే ఆ అబ్బాయి బలంగా ఊపిరి తీసుకొని బయటకు వదిలాడు. అయితే అతని నోట్లో నుంచి బయటికి వచ్చిన గాలి సిగరెట్ పొగలాగా ఉంది. ఎవరైనా కనిపిస్తారేమో అని ఒక 2 నిమిషాలు బయట ఎదురు చూసిన ఆ అబ్బాయి చేసేదేమీ లేక మళ్ళీ స్టేషన్లోకి వెళ్ళి రైల్వే ఆఫీసర్ ఉండే క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. ఆ అబ్బాయి చలికి వణుకుతూనే నెమ్మదిగా స్టేషన్ ఇన్ఛార్జ్ క్యాబిన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నేను తీసుకోవాల్సిందే, లేదా ఇంత చలిలో ఇలాగే ఉన్నానంటే నా హెల్త్ పాడైపోతుంది. కుదిరితే వీళ్ళ ద్వారానే ఏదైనా వెహికల్ ఏర్పాటు చేయించుకోవాలి అని మనసులో అనుకుంటూనే అతను ఆ చిన్న స్టేషన్లో ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అబ్బాయి కొద్దిగా గొంతు సవరించుకొని, లోపల ఎవరైనా ఉన్నారా? నాకు మీ సహాయం కావాలి అంటూ గట్టిగా అరుస్తూనే ఆ క్యాబిన్ డోర్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం తర్వాత అబ్బబ్బబ్బబ్బా, వస్తున్నాను అని ఎవరిదో వాయిస్ ఆ అబ్బాయికి చాలా చికాకుగా వినిపించింది. దాంతో ఆ అబ్బాయి డోర్ కొట్టడం ఆపేసి 2 అడుగులు వెనక్కి వేసి సైలెంట్గా నిల్చున్నాడు. అప్పుడు ఒక 40 నుంచి 45 ఏళ్ళ వయసు కలిగిన ఒక వ్యక్తి డోర్ తెరిచాడు. ఆ అబ్బాయి ఏదో మాట్లాడే లోపే ఆ రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ, చెప్పు ఏంటి? ఇంకో 2 గంటల వరకు ఇక్కడ ఏ ట్రైను రాదు అని చాలా బద్ధకంగా ఆవలిస్తూ చెప్పాడు. ఆ అబ్బాయి దానికి బదులుగా తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వుతూ, లేదండి, నేను ట్రైన్ ఎక్కడానికి రాలేదు. ఇంతకు ముందే ఇక్కడ ట్రైన్ ఆగింది కదా, దాంట్లో నుంచి నేను దిగాను. నిజానికి నేను రామాపురం వెళ్ళాలి అని తగిలించుకున్న బ్యాగ్ని చేతిలో తీసుకుంటూ చెప్పాడు. అతని మాటలకి ఆశ్చర్యపోయిన రైల్వే ఉద్యోగి, ఏంటి ఏమన్నావు? రామాపురం వెళ్ళాలా? అది కూడా ఈ టైంలో? ఇక్కడ నుంచి ఆ ఊరు దాదాపు 25 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి ఈ సమయంలో ఎలా వెళ్తావు? పైగా నీకు అక్కడ వెళ్ళడానికి నీకు ఇక్కడ ఎటువంటి వెహికల్స్ దొరకవు కదా అని తన ప్రశ్నలు ఆ అబ్బాయి ముందు ఉంచాడు. అవును సార్, మీరు చెప్పింది నిజమే. బయటికి వెళ్ళి చూశాక ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు, అలాగే వెహికల్ కూడా దొరకలేదు. దాంతో ఈ టైంలో రామపురం వెళ్ళడం కష్టమే అని నాకు కూడా అర్థమైంది. అందుకే నేను హెల్ప్ కోసం మీ దగ్గరికి వచ్చాను అని చిన్నగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మాటలను బట్టి ఈ రోజు నైట్కి ఇక్కడే నిద్రపోయే ఏర్పాటు చేసుకుంటున్నాడు అని ఆ రైల్వే ఉద్యోగికి అర్థమైపోయింది. అందుకే హెల్ప్ అడుగుతున్నాడని అనుకున్న అతను చిరాగ్గా మొహం పెట్టేసి, చెప్పు, నేనేమి హెల్ప్ చేయాలి అని చాలా అయిష్టంగా అడిగాడు.
రైల్వే ఉద్యోగి అనుకున్నది నిజం చేస్తూ ఆ అబ్బాయి కొద్దిగా సంకోచిస్తూనే "ఆ, ఆ, అది నాకు ఇక్కడ వాళ్ళు ఎవరు తెలియదు, బయట కూడా చాలా చలిగా ఉంది, సో రేపు ఉదయం దాకా ఇక్కడే ఉండటానికి నాకు పర్మిషన్ ఇస్తారా? రేపు మార్నింగ్ అయితే నేను ఏదో ఒక ఏర్పాటు చేసుకొని నేను రామాపురం వెళ్ళిపోతాను, బట్ ఈ చలిలో చాలా కష్టం" అని దీనంగా మొహం పెట్టి అడిగాడు. అది విన్న రైల్వే ఉద్యోగి ఒక్క క్షణం పాటు ఆలోచించి తర్వాత ఆ అబ్బాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ, "నువ్వు ఇప్పుడు రామాపురం వెళ్ళాలి అంతే కదా? వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, కాకపోతే బాగా ఖర్చు అవుతుంది" అని ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ చెప్పాడు. ఆ మాటలు వినగానే అబ్బాయి చాలా సంతోషంగా నవ్వుతూ, "అవునా, అలా అయితే మరీ మంచిది, మీరు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయండి, ఎంత ఖర్చైనా పర్లేదు" అని ఆ అబ్బాయి బదులిచ్చాడు. అబ్బాయి సమాధానం వినడంతోనే రైల్వే ఉద్యోగి చాలా సంతోషపడిపోయి చక్కగా నవ్వుతూ, "సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను" అంటూ వెంటనే లోపలికి వెళ్ళి తన ఫోన్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. అవతలి వైపు వాళ్ళు కాల్ ఎత్తగానే, "హలో హలో శక్తి, ఎలా ఉన్నావు? కొద్దిగా రైల్వే స్టేషన్ దాకా వస్తావా? అంటే ఒక ప్యాసింజర్ ఉన్నాడు, అతన్ని వదిలిపెట్టి రావాలి, అందుకే కాల్ చేశాను" అని చెప్పాడు ఆ రైల్వే ఉద్యోగి. "ఏంట్రా బాబోయ్ ఈ టైంలో? సర్లే వస్తాను, కానీ అతనికి ముందే ఛార్జ్ ఎక్కువ అవుతుందని చెప్పండి, అలా అయితేనే ఇంకెప్పుడు ఇలా అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టడు" అని చిరాగ్గా సమాధానం ఇచ్చాడు శక్తి. రైల్వే ఉద్యోగి ఆ మాటలకి నవ్వుతూ, "అవన్నీ పట్టించుకోకు, రా రా రా, నేను అతనితో ముందే అన్నీ మాట్లాడేశానులే, ఆ అబ్బాయి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు త్వరగా రా, చాలు చాలు" అని రైల్వే ఉద్యోగి చెప్పాడు. శక్తి పక్కనే ఉన్నటువంటి షర్ట్ తీసి వేసుకుంటూ, "సరే సరే, నేను ఒక అరగంటలో అక్కడికి వచ్చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దాంతో రైల్వే ఉద్యోగి కూడా ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. రైల్వే ఉద్యోగి ఏదో చెప్పేలోపే ఆ అబ్బాయి అత్యుత్సాహం చూపిస్తూ, "ఏమైంది, అతను వస్తున్నాడా, రావడం లేదా?" కొద్దిగా కంగారుగా ప్రశ్నించాడు. రైల్వే ఉద్యోగి దానికి బదులుగా, "అరే, నేను పిలిస్తే రాకుండా ఉంటాడా? జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలోనే అతని ఇల్లు ఉంది, అరగంటలో ఇక్కడికి వచ్చేస్తానని చెప్పాడు. సరే కానీ నువ్వు లోపలికి రా, తను వచ్చేదాకా నువ్వు లోపల రెస్ట్ తీసుకో, లోపలికి రా" దారి చూపిస్తూ చెప్పాడు. ఆ అబ్బాయి సరే అన్నట్టుగా తలోపి అతనితో కలిసి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. రైల్వే ఉద్యోగి అక్కడే ఉన్న బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ, "ఇంతకీ నీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు" అంటూ ఆర్ఆర్ తీయడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి బ్యాగ్ నుంచి మఫ్లర్ బయటికి తీస్తూ, "నా పేరు వరుణ్ అండి, నేను బెంగళూరు నుంచి వస్తున్నాను" అని వినయంగా సమాధానం ఇచ్చాడు. రైల్వే ఉద్యోగి వరుణ్ని కింద నుంచి పై వరకు చూస్తూ, "ఓ అవునా, మొదటిసారి వచ్చేటప్పుడు ఉదయం పూట వచ్చి ఉండాల్సింది కదా, లేదా తెలిసిన వారిని ఎవరినైనా ముందు రమ్మని చెప్పి ఉండాల్సింది, ఎందుకు ఇలా ఒంటరిగా వచ్చావు, అది కూడా ఇంత రాత్రిపూట" అని ప్రశ్నించాడు. వరుణ్ ఆ మాటలకి చిన్నగా ఇలా నవ్వుతూ, "చాలా ముఖ్యమైన పనండి, అంటే రామాపురం సర్పంచ్ బలరాజ్ గారు ఉన్నారు కదా, ఆయనే నన్ను రమ్మని పిలిచారు, ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళాలి" అని చెప్పాడు వరుణ్. "అవునా, అయితే ఆయన్నే ఇక్కడికి రమ్మని చెప్పి ఉండాల్సింది, లేదా నేను తీసుకురావడానికి ఆయనే ఎవరినైనా పంపించి ఉండాల్సింది కదా" అని రైల్వే ఉద్యోగి కొద్దిగా కన్సల్ చూపిస్తూ అడిగాడు. వరుణ్ దానికి బదులుగా, "నిజానికి నేను ఒక 2 రోజుల ముందే రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. ఎప్పుడైతే నేను ఇక్కడికి బయలుదేరాను అప్పుడు ఆయనకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ కాల్ మాత్రం కలవలేదు, అందుకే నేను ఇన్ఫర్మేషన్ కూడా అతనికి పాస్ చేయలేకపోయాను. ఇప్పుడేమో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, సో అక్కడికి వెళ్ళాక ఛార్జ్ పెట్టుకుంటానులే" అని ఇలా అర్ధరాత్రి పూట రావడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పేశాడు. రైల్వే ఉద్యోగి మాత్రం కొద్దిగా అనుమానంగా చూస్తూ, "అవునా, అయినా ఫోన్ కలవనప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, ఎప్పుడైతే ఆయనకి మాట్లాడడానికి కుదురుతుందో అప్పుడే బయలుదేరి రావాల్సింది కదా" ప్రశ్నించాడు. వరుణ్ చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ, "అంటే ఆయన చెప్పిన పని చాలా ముఖ్యమైనది, అందుకే బాగా ఆలోచించి తప్పదు అనిపించడంతోనే వచ్చేసాను, అయినా ఏం కాదులే, ఊరికి వెళ్ళాక నేను ఎటు మాట్లాడతాను కదా" అని చెప్పాడు వరుణ్. మాటలకి రైల్వే ఉద్యోగి సరే అన్నట్టుగా తలాడిస్తూ
నువ్వు చెప్పింది కూడా నిజమేలే. ఎటు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. కానీ నాకు ఒక అనుమానం, అయినా కావాలని నీ ఫోన్ ఎత్తడం లేదా ఏమిటి? అంటే నువ్వు రావేమో అనుకొని వదిలేశారేమో, కానీ నువ్వేమో ఇక్కడికి వచ్చేసావు. సర్లే. ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు స్టేషన్ మాస్టర్. ఆయన మాటలకి వరుణ్ కూడా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. నేను చెప్పిన టైంకి రాలేదు కాబట్టి ఆయన నా మీద కోపంతో నన్ను ఇగ్నోర్ చేస్తున్నారేమో. ఇది ఏమైనా కారణం అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను కాబట్టి అవసరం ఉందంటే ఆ పని ముగించుకుంటాను. లేదా రేపు ఉదయం ట్రైన్ ఉంది కదా, అది ఎక్కి రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోతాను అని చెప్పాడు వరుణ్. రైల్వే ఉద్యోగి సరే అన్నట్టుగా తల ఊపుతూ ఏదో మాట్లాడే లోపే ఒక్కసారిగా అనే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద శక్తి అనే పేరు డిస్ప్లే మీద కనిపించడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన అతను ఏమైంది అని ప్రశ్నించాడు. శక్తి కొద్దిగా చిరాగ్గా మాట్లాడుతూ ఏమవుతుంది, ఏం కాలేదు, ఆ ప్యాసింజర్ని బయటికి పంపించు, నేను స్టేషన్ బయటే ఉన్నాను అని చెప్పాడు శక్తి. ఓ అవునా, సరే సరే నేను పంపిస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసిన ఆ రైల్వే ఉద్యోగి కుర్చీ నుంచి పైకి లేస్తూ పద వరుణ్, నేను నిన్ను బయటి దాకా వదిలేస్తాను. నా మనిషి వచ్చేశాడు, బయటే మన కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పారు ఆయన. వరుణ్ సరే అని అతనితో కలిసి రూమ్లో నుండి బయటకు వచ్చాడు. ఇద్దరు స్టేషన్ నుండి బయటకు వెళ్ళేటప్పటికి వైట్ కలర్ కార్ ఒకటి కనిపించింది. డ్రైవర్ శక్తి కార్ లోపల కూర్చొని ఉన్నాడు. అంటే బయట బాగా చలి ఉంది కదా, అందుకే అతను బయటకు రావడానికి ఇష్టపడలేదు. ఆ డ్రైవర్ పక్క సీట్లోనే ఒక బ్లాక్ కలర్ రగ్గు కప్పుకొని మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. నిజంగా అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. పైగా గాలి వీస్తూ ఉండడంతో ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ చల్లటి గాలి మొహానికి తాకుతూ ఉంటే ఎవరో కూల్ వాటర్ మొహానికి కొట్టినట్టుగా అనిపిస్తుంది. వరుణ్ తన బ్యాగ్ భుజానికి తగిలించుకుని ఉండడంతో రెండు చేతులు జేబులో పెట్టుకొని ఉన్నాడు. అయినా సరే అతని పళ్ళు అంటూ చలికి వణుకుతూ శబ్దం చేసుకుంటున్నాయి. అప్పుడే ఆ రైల్వే ఉద్యోగి ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఓయ్ శక్తి, ఇతనే మన ప్యాసింజర్. వరుణ్, ఇతనే శక్తి. ఇంత రాత్రిపూట తను నీకోసమే బయటికి వచ్చాడు. సో ఇక 100-500 ఎక్కువగా అడిగితే కాదని చెప్పకు, లేదా ఇంత రాత్రిపూట ఎవరిని వదిలిపెట్టడానికి అస్సలు రాడు అని కొంచెం నవ్వుతూ చెప్పాడు స్టేషన్ మాస్టర్. వరుణ్ కూడా ఆ మాటలకి అరే తప్పకుండా ఇస్తాను సార్, ఇంత రాత్రిపూట నా కోసం వచ్చినందుకు నేనే 500 ఎక్కువగా ఇద్దామనుకుంటున్నాను. ఆ మాట మీరే చెప్పేశారు అని అన్నాడు. సరే అయితే ఇక నువ్వు బయలుదేరు, చలి చాలా ఎక్కువగా ఉంది, నేను ఇక లోపలికి వెళ్తున్నాను అని అంటూనే ఆ రైల్వే ఉద్యోగి చాలా వేగంగా స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. వరుణ్ ఆ రైల్వే ఉద్యోగి వైపు ఒక్కసారి చూసి తన భుజానికి ఉన్నటువంటి బ్యాగ్ చేతిలోకి పట్టుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసి టక్కున లోపల కూర్చున్నాడు. లోపల రిలాక్స్గా కూర్చున్నాక వరుణ్కి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడే డ్రైవర్ శక్తి మాట్లాడు సార్, మీరెక్కడికి వెళ్ళాలి, కొద్దిగా త్వరగా చెప్పండి అని పెద్దగా ఇలా ఆవరిస్తూ చెప్పాడు. మేబీ అతనికి బాగా నిద్ర వస్తుందేమో. వరుణ్ తన మొహానికి ఉన్న మఫ్లర్ని కొద్దిగా కిందికి అంటూ నేను రామాపురం వెళ్ళాలి అని చాలా సౌమ్యంగా సమాధానమిచ్చాడు. చెప్పింది వినగానే శక్తి టక్కున వెనక్కి తిరిగి చూశాడు. అతనితో పాటు పక్కన కూర్చున్న మరొక వ్యక్తి కూడా వెనక్కి తిరిగి వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ వ్యక్తి పేరు ప్రతాప్. శక్తి కొద్దిగా భయపడుతున్న స్వరంతో ప్రతాప్, అతను ఏ ఊరు వెళ్ళాలని చెప్పాడు అని అడిగాడు. రామాపురం వెళ్ళాలని చెప్పాడన్నయ్య అని వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ బదులిచ్చాడు ప్రతాప్. వాళ్ళిద్దరూ ఎందుకు అంత వింత వింతగా చూస్తున్న వరుణ్కి అర్థం కాలేదు. మరి ఆ తర్వాత